హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ మొత్తం మనకు క్లీన్ చేసిన సీ ఫుడ్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే अंकुल, नमस्ते। आपका नाम? मोतीलाल। क्या क्या भेज रहे इधर? ये मच्छी है, ये मीडियम झींगा है, ये साइज झींगा है। हाँ, कैसा प्राइस ये है? 400 रुपए किलो का, ये 500 रुपए। ये कैसा? ये 260 है। ये कौन सा फिश है? अकोला पीस है। अपोला फिश पूरा क्लीन करके भेजते? हाँ, क्लीन करके बेचते। कहाँ से आते हैं माल पूरा? सब नदी से, तालाबों से वो आता लेते हैं, वहाँ कटिंग कर रहे हैं, यहाँ ला के बेचते हैं। उधर कटिंग करके इधर लेके और भेजते? आपका जब फ्रेश। हाँ, सेल्स कैसा रहता है इधर? सेल्स कैसा चलता है? ऐसी क्या मार्केट कभी डाउन कभी ऐसा वैसा है क्या? ऐसा डेली एक ही रेट नहीं रहता। टाइमिंग क्या है इसका मार्केट का? सुबह 6 बजे से रात में 8 बजे तक चलता। कौन सा दिन अच्छा गिराक रहता? गिराक क्या है, संडे संडे रहता थोड़ा बहुत, बाकी टाइम थोड़ा ढीला। ओके। पूरा ऐसा क्लीन करके भेजते? क्लीन करके कितना साल से कर रहे? अब हम देखो 2-3 साल से कर रहे हैं। 2 साल। ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అచ్చా ఇన్ఫర్మేషన్ దియా థా. సో చూసిరు కదా, దీనికి సంబంధించిన మొత్తం క్లీన్ చేసాం అనమాట. అపోలో ఫిష్ అండ్ ఇది చిన్న సైజ్ ప్రాన్స్ అండ్ ఇదేమో పెద్ద సైజ్ అనమాట. సో స్మాల్ సైజ్ అండ్ కింగ్ సైజ్ అనమాట. ప్రైస్లు కూడా చాలా మొత్తం క్లీన్ చేసిన దానికి కూడా ఇంక్లూడ్ చేసి సెల్ చేస్తా ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ ఏమైనా కూడా చూద్దాం పదండి. సో ఏదైనా ఆర్డర్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇలా మొత్తం బల్క్ లో మొత్తం క్లీన్ చేసి పెడతా అంటారంట. అన్న ఇది సపరేట్ తీసుకుంటారా లేకపోతే ఎట్లా అన్న? ఇది अभी कट करने को सेपरेट रहता है लेकिन क्या है पूरा अलग? हाँ, अंदर से लेके इधर आके कट करा लेना पूरा. ओके, कैसा लेता भाई? కేజీ 20. ఓకే. సో చూసారు ఎంత బాగా కట్ చేస్తా ఉన్నారు. సో నీట్ గా మొత్తం బోన్లెస్ చేస్తా ఉన్నారు, మొత్తం స్కిన్ లెస్ అండ్ బోన్లెస్ అనమాట. పూరే అపోలా పాంప్లెట్. ఓకే ఓకే, చూడండి మొత్తం బోన్లెస్ చేసి స్కిన్ లెస్ చేసి సేల్ చేస్తా ఉన్నారు. చూడండి, ఇంకా ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఫిష్ ఉంది. అన్న ఏం ఫిష్ అన్న ఇది? కొర్రమట. పెద్ద సైజ్ లో ఉన్నాయి. ఎంత కేజీ ఎట్లా ఇది? 500 కేజీ ఉంటుందా? ఓకే. क्या ये जिंदा है मर गया? कहाँ से आता इतना बड़ा बड़ा है కొర్రమ? అలా వస్తుంది. ఓకే. సో ఇది వచ్చేసి మన కొర్రమట్టలు అనమాట. చూడండి ఎంత పెద్ద సైజ్ లో ఉన్నాయో. ఇవి వచ్చేసి మనకు 500 కేజీ ఉంది అనమాట. కటింగ్ వెళ్తా ఉంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి మనకు. సో మొత్తం అవే అన్నమాట. కింగ్ సైడ్, స్మాల్ సైజ్ ప్రాన్స్ అండ్ అపోలో ఫిష్ అవైతే ఉన్నాయి. మొత్తం స్కిన్ లెస్ అయితే మొత్తం కోసి పెడతా ఉన్నారు. చూసారు కదా, ఇదొక 6 కేజీలు, ఇదొక 6 కేజీలు, 12 కేజీలు ఉందన్నమాట. సో ఇంత పెద్ద పెద్ద సైజ్ చేపలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి. ఇవి అయితే రవ్వలు అనమాట. సో చూసారు కదా, చాలా పెద్ద సైజ్ చేపలు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి 6 కేజీస్ 5 కేజీస్ అలా అయితే ఉన్నాయి ఈ రోజు మార్కెట్ లో. సో చూడండి ఎన్ని కేజీస్ కావాలో అంటే అన్ని కేజీస్ మనకైతే ఇస్తారు ఇక్కడ. సో ఇప్పుడు లైవ్ కొర్రమట్టలు అనమాట. పైసా కేజీ 500 కేజీ. ఓకే, 500 అంట కేజీ. అండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, పెద్ద సైజ్ కూడా. ఎంత క్వాంటిటీ ఉండొచ్చు అంకుల్ ఇది? ఆహా, ఓకే. కేజీ వచ్చేసి మనకు బేగం బజార్ లో 500 అయితే ఉందన్నమాట. అయితే ఎక్కువ శాతం ఈ మార్కెట్ లో పాంప్లెట్ అవైలబుల్ గా ఉందన్నమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏడైతే కొంటామో ఆడ కట్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం మొత్తం కట్ చేసినవి సేల్ చేస్తా ఉన్నారు. కటింగ్ అయినవి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. కటింగ్ అయినవి కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనమాట. 220, 200 అలా చెప్తా ఉన్నారు. ఇంకా కటింగ్ చేయనివి అయితే 120, 100 అలా ఉన్నాయి ప్రైజెస్ కూడా. సో ఆల్మోస్ట్ మనకి ఫిష్ ఇక్కడ 150, 100 అండ్ కొన్ని అయితే 50 రూపీస్ కూడా కేజీ ఉంది. అండ్ మిగతావి 80 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. చూడండి ఎన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్. भैया कौन सा टाइप्स ऑफ फिशेस है? ये कौन सा टाइप प्राइस? ये बादशाह है। बादशाह कितना इसका प्राइस? 100 रुपए का केजी. ये कौन सा है? ये रवा है। रवा 120 रुपए। 120 रवा. ओके. अभी ये कटला है। कटला 120 रुपए। 120. ओके. कैसे चल रहा आज गिराकी? अच्छा है। अच्छा है. कौन सा टाइप अच्छा गिराकी रहता आपको? संडे रहता. अभी इधर से लेके जाके कट कर लेना दूसरा. इधर ही चाहिए पूरे. हाँ, ओके. कट करने को 20 रुपए लेते क्या? ओके. हाँ, कब से भेज रहे भाई इधर? कब से भेज रहे? जमाने से. कहाँ से आते फिश पूरा? कर्नाटक, महाराष्ट्र. हाँ, वहाँ से आता है, इधर पूरा भेजते रहता. ओके, థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇక్కడ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. సో తీసుకుపోయేటోళ్ళు ఇలా అయితే తీసుకుపోతా ఉన్నారు.
సో కట్లా అంటే బొచ్చ అనుకుంటా నేనైతే. సో అలాంటి ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక మొత్తం కటింగ్ చేస్తా ఉన్నారు ఇదంతా. కటింగ్ చేసి సెక్షన్స్ కి సంబంధించి కొన్ని ప్లేస్ సపరేట్ గా పెట్టిరు, కొన్ని ఇదైతే అక్కడక్కడ కట్ చేసి చేస్తా ఉన్నారు. ఇక కట్ చేస్తా ఉన్నారు చూడండి, ఇక్కడ కట్ చేస్తా ఉంది అమ్మ. మనకు కొర్రమట్టకు సంబంధించి కటింగ్ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. సో మంచిగా కట్ చేసి ఇస్తారు. మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ కటింగ్ అయితే ఇక్కడ చేయించుకోవాలి. నీట్ గా కటింగ్ చేసి మనకు ముక్కలు ముక్కలు మొత్తం ప్యాక్ చేసి ఇస్తారన్నమాట. ఇక్కడ చాలా మంది అయితే కటింగ్ అయితే ఉన్నారు, కటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు.